షెన్ను పాప అయితే ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటూ తింటుందో తెలుసా. అసలు బర్త్డే స్పెషల్ అని చెప్పి ప్రాన్స్ బిర్యానీ చేసాము. అయితే తన పేరు చెప్పుకొని మీరు తింటున్నారని చెప్పి మీరు అనవచ్చు, కానీ ఎంత చేసినా కానీ ఇంట్లో అందరు అదే తినాలి కదండి. సో అందుకని మైల్డ్ స్పైసెస్ వేసి అయితే షెన్ను కోసం చేశాను అనమాట. కాకపోతే ఇది మాత్రం నా ఓన్ రెసిపీ అయితే కాదు, నేను కూడా ఒక 4-5 యూట్యూబ్ ఛానల్స్లో చూసి మరీ చేస్తున్నాను నేను. సో సేమ్ చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నట్టే, కాకపోతే ప్రాన్స్ బిర్యానీ కోసం మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు మనం ఎక్స్ట్రాగా స్పైసెస్ అయితే వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ చెక్క, లవంగం, స్టార్ పువ్వు, ఇలాయచీ, బిర్యానీ పువ్వు అవన్నీ వేసుకొని, అలాగే కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, లెమన్ జ్యూస్, ఆయిల్ వేసుకొని మంచిగా వీటికి మసాలాలన్నీ పట్టేటట్టు మంచిగా చేత్తో మసాజ్ చేయాలన్నమాట. తర్వాత పెరిగేసి ఇంకొంచెం మసాజ్ చేయాలి. మసాజ్ చేసి 1 అవర్ పక్కకు పెట్టాలండోయ్. పెట్టిన తర్వాత 1 అవర్ నానబెట్టిన బాస్మతి బియ్యంలో పచ్చిమిర్చి, స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి, బిర్యానీ స్పైసెస్ చెక్క, లవంగం, బిర్యానీ పువ్వు ఇవన్నీ సాజీర వేసుకొని కొద్దిగా ఆయిల్, నేనైతే ఆయిల్ వేసుకున్నాము మేము, నెయ్యి ఎక్కువ తినమని చెప్పి. సో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. రైస్ ఎలా ఉడకాలి అని అంటే ఒక 70% మనకు చూస్తే ఉడికినట్టు అనిపిస్తుంది, కానీ బ్రేక్ చేసి ఇంకా ఉడకలేదు అన్నట్టు. సో ఇక్కడ ప్రాసెస్లో షెన్ను పాప అయితే ఎంత ఈగర్లీ వెయిట్ చేసిందంటే, అమ్మ అయిపోయిందా, ఆకైతుంది అన్నం పెట్టు అన్నట్టు వెయిట్ చేసింది. సో బిర్యానీ రైస్ని వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసి ప్రాన్స్ మీద అయితే నేను పెట్టుకున్నాను. హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్, లో ఫ్లేమ్ మీద 7 మినిట్స్, మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి ఒక 20 మినిట్స్ కదలకుండా ఉంచేస్తే బిర్యానీ రెడీ. రైస్ వేసుకున్న తర్వాత వాటి మీద అలా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని క్లోజ్ చేసేసి వెయిట్ పెట్టేసి చేసేయాలి. యాక్చువల్లీ నేను చేసిన దమ్ బిర్యానీ ప్రాసెస్ కానీ నేను మాత్రం దమ్ పెట్టలేదు అనమాట, నార్మల్గా కుక్ చేశాను. మా వీడియో మొత్తం అయితే చూసారు కదా, ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇచ్చేసి అయితే వెళ్ళిపోండి. బాయ్ బాయ్.